కర్ణాటక కాంగ్రెస్లో కార్చిచ్చు పెట్టిండు, అగ్గి రాజేసి పొగ పెట్టిండు, కైలాటం పెట్టిండు. కాంగ్రెస్ పాలన చూసి కండ మండుతున్నాయి మోడీకి. ఎందుకంటే అధికారంలో ఉండకూడదు కదా కాంగ్రెస్కు, తన పార్టీ ఉండాలి. డీకే శివకుమార్కు ఆఫర్ ఇచ్చి సీఎం పదవి ఇస్తా, 1000 కోట్ల బహుమానం ఇస్తా అని చెప్పి ఆఫర్ పెట్టాడు. డీకే శివకుమార్ ఈ పదవికి ఆశపడి కాంగ్రెస్ అధిష్టానంలో ముసలం తెచ్చాడు. ఎటుగాని కోల్పోని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. ఎందుకంటే మన నరేంద్ర మోడీకి ఉన్నటువంటి సెగును గుణాలు ఎక్కడ పోతాయి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్న తన పార్టీ ఉండాలి. కాంగ్రెస్ చూస్తే అతని కళ్ళు మండుతున్నాయి కాబట్టి డీకే శివకుమార్కి ఇస్తా అని అధిష్టానానికి ఆదేశం పంపిండు. అందుకని వీళ్ళిద్దరు పీకులాడుతూ ఉన్నారు కాంగ్రెస్లో. మోడీ మాత్రం నవ్వుకుంటూ కూర్చున్నాడు. మహారాష్ట్రలో శివసేనలో అట్లే జరిగింది. సేమ్ అదే పరిస్థితి కర్ణాటక కాంగ్రెస్లో జరగబోతుంది. వేచి చూడాలి. ఎందుకంటే మోడీది మొత్తం అన్ని పనికిమాలిన రాజకీయాలు ఉంటాయి.